పాకిస్తాన్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత ఆయన్ను తిరిగి కట్టుదిట్టమైన భద్రత మధ్య అడియాలా జైలుకు తరలించారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్ను అర్ధరాత్రి దాటిన తర్వాత అత్యంత భద్రతా వాతావరణంలో తరలించారు. జైల్లో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని, ముఖ్యంగా కుడి కంటి చూపు మందగించిందని ఆయన తరఫు న్యాయవాదులు, పార్టీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఖైదీకి ప్రత్యేక వైద్య సహాయం అందించాలని ఇస్లామాబాద్ అధికారులను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడంతో ఈ వైద్య పరీక్షలు సాధ్యపడ్డాయి. ఆసుపత్రికి చేరుకున్న ఇమ్రాన్ ఖాన్కు నిపుణులతో కూడిన అత్యంత వైద్యుల బృందం సమగ్రంగా పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల పూర్తి వివరాలను పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తావుల్లా తరార్ ఎక్స్ వేదికగా అధికారికంగా వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయనకు ఎలాంటి ప్రాణాపాయ లేదా అత్యవసర చికిత్స అవసరమయ్యే తీవ్ర అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు తేల్చి చెప్పారు. ఆయన్ను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు ధృవీకరించిన తదుపరి జైలుకు తిప్పి పంపేందుకు వైద్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రికి తరలింపునకు ముందు ప్రభుత్వ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఖైదీలకు జైలు నిబంధనల ప్రకారమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే చికిత్స అందించాలని, ప్రైవేట్ ఆసుపత్రికి మార్చరాదని వాదనలు వినిపించాయి. వైద్య పరీక్షలు విజయవంతంగా ముగిసి వైద్యులు ఆయన్ను ఫిట్గా ప్రకటించిన వెంటనే ఇమ్రాన్ ఖాన్ను తిరిగి అడియాలా జైలుకు తరలించారు. ఆసుపత్రి వద్ద పీటీఐ మద్దతుదారులు భారీ సంఖ్యలో గుమిగూడడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి ఈ మొత్తం రవాణా ప్రక్రియను పూర్తి చేశాయి. ఆగస్టు 2023 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ తనపై వస్తున్న కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమే అని ఆరోపిస్తున్నారు. ఇక తాజా ఆరోగ్య పరీక్షల ద్వారా ఆయన ఫిట్గా ఉన్నట్లు అధికారికంగా స్పష్టమైంది.